పుస్తకంలో మనం రాసుకున్నట్టు కథలు బాగుంటాయేమో కానీ ఊహించుకున్నట్టు జీవితం ఉండదు. బయట ప్రపంచానికి నేను చిరునవ్వుతో కనిపిస్తున్నానేమో, కానీ నా మనసులో రగులుతున్న మంట ఎవరికీ తెలియదు. గమ్యం లేని ప్రయాణం, వెనుక నుంచి ఎవరో తరుముతున్నట్టు, ముందు ఏముందో తెలియని చీకటి. రోజంతా అందరితో కలిసి నవ్వుతాను, కానీ అర్ధరాత్రి కాగానే ఈ ఒంటరితనం నన్ను మింగేస్తోంది. కన్నవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు అనుకున్నాను బ్రో, కానీ ఈరోజు వాళ్లకు కన్నీళ్లే మిగిల్చానా అన్న భయం నన్ను నిద్రపోనివ్వడం లేదు. నా కుటుంబానికి నేను భారమైపోయానా? ఈ ప్రశ్న నా గుండెని పిండేస్తోంది. నా మనసు మోస్తున్న ఈ బరువు కండలున్న మనిషి కూడా మోయలేనంత భారంగా ఉంది. బాధ, అప్పు, ఖాళీ జేబు, ఇవి ఏ యూనివర్సిటీ నేర్పని పాఠాలు నేర్పిస్తాయి? మన పరిస్థితిని బట్టి ఎదుటివాడు పలకరించే తీరు మారుతుంది. నీ దగ్గర డబ్బు ఉంటే రాబావా అంటారు, లేకపోతే ఎవడ్రా వీడు అన్నట్టు చూస్తారు. గడిచిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ మనుషులు అన్న మాటలు మాత్రం తుపాకీ తూటాల్లా గుండెల్లోనే ఉండిపోతాయి. ఇష్టానికి దూరంగా, నష్టానికి దగ్గరగా, కష్టానికి అలవాటు పడిపోయాను. కేవలం బాధ్యత కోసం బతుకుతున్న యంత్రాన్ని అయిపోయాను. రూపాయి ఉన్నప్పుడు రుబాబ్ చూపించే వాళ్ళని చూశాను, రూపాయి లేనప్పుడు ఇజ్జత్ దక్కని రోజుల్ని చూశాను. అందుకే చెబుతున్నా, ఉన్నా లేకున్నా ఒకేలా ఉండండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.